హైదరాబాద్ను విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నగరాన్ని నలువైపులా అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో 4 కార్పొరేషన్లుగా విడగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ అంటే కోటి జనాభా, 150కి పైగా డివిజన్లు. నిజం చెప్పాలంటే హైదరాబాద్ మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల కంటే చాలా పెద్దది. దేశంలో మరే సిటీకి లేనంత ఎక్కువగా వలసలు హైదరాబాద్కే ఉంటాయి. వచ్చే వారందరి అవసరాలకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే నగరాన్ని విస్తరించాల్సిందే. ఇప్పటి వరకు ఆ విస్తరణ ప్రణాళికలు తక్కువగానే ఉన్నాయి. వాటిని పెంచాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ను 4 భాగాలు చేసి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగరాలుగా 4 కార్పొరేషన్లుగా మార్చాలనే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ఇటీవలే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నిటినీ కలిపి ఒకే కార్పొరేషన్గా చేయటమా, లేక 4 యూనిట్లుగా 4 కార్పొరేషన్లు చేయటమా అనే అంశంపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలక వర్గాల పదవీ కాలాలు పూర్తయిన వెంటనే వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించటం, అన్నింటి పదవీ కాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించటంపై మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. న్యాయపరమైన ఇబ్బందులేవీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే కార్పొరేషన్గా విలీనం చేయటమా, లేక 4 కార్పొరేషన్లు చేయటమా అనే అంశంలో కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. నిధుల పంపిణీలో సమతుల్యత కోసం జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమానతలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉండగా కొన్నిటిలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. మరోవైపు సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించే అవకాశం కూడా ఉంది. సమాన జనాభాతో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ మోడల్ పరిశీలన. దేశ రాజధాని ఢిల్లీలో 2 ఏళ్ల కిందటే అక్కడున్న 3 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం నివేదిక రూపంలో తెప్పించుకున్నారు. హైదరాబాద్ను మెగా సిటీగా, దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా, విద్యా, ఉపాధి అవకాశాల స్వర్గధామంగా మార్చాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే ఇలాంటి ఆలోచన అధికారంలోకి వచ్చే వారందరికీ ఉంటాయి. కానీ ఆచరణలోకి ఎలా తేగలరన్నదే కీలకం. రేవంత్ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొని ఆ దిశగా సక్సెస్ అయితే హైదరాబాద్ రూపు మారుతుంది.